వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. జూన్ 1వ తేదీ నాటికి దేవస్థానం ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా జూన్ 1, 2, 3 తేదీలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బోస్ రోడ్డులోని శ్రీ చిట్టాంజనేయ స్వామి దేవాలయం రేపు జూన్ 1 హనుమత్ జయంతికి 100 సంవత్సరములు పూర్తి కావస్తున్నది. 1, 2, 3 తారీఖున శని, ఆది, సోమవారములు స్వామివారికి విశేష అర్చనలు, సాయంత్రం నాడు సాంస్కృతిక కార్యక్రమములతో 3 రోజులు విశేషంగా జరుగుతున్నది. కావున సకల జనులందరూ భగవద్బంధువులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నాం. స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. ఈ నెల 30వ తేదీన నాట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి కోరారు. అరండల్పేటలోని ఓ హోటల్లో జానపద సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు బాపయ్య చౌదరి ఆవిష్కరించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మే 30న సాయంత్రం 5 గంటలకు జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు సేవా పురస్కారాలను అందించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళలను ముందు తరాలకు తెలియజేసేలా నాట్స్ ఆధ్వర్యంలో పురస్కారాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్ నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం అని గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో, బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతాం. ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా మనం సత్కరించుకోవాలని మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దీనితో పాటుగా మనం అనేక కార్యక్రమాలని ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక సేవా కార్యక్రమాలని ముఖ్యంగా విద్య, యువతకి ప్రోత్సహిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ, అలానే వైద్యం, మనకి వైద్యానికి సంబంధించి కూడా కంటి శిబిరాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు. రేపు మనకి రాయలసీమలో కర్నూలు నగరంలో మనము వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కూడా 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి సోదరులపై ఈసీ ఆదేశాలతో పోలీసులు చర్యలు మొదలుపెట్టడం వల్లే మాచర్ల నియోజకవర్గంలోని బాధితులు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయాలను చెప్పగలుగుతున్నారని తెలిపారు. ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ, అతని తమ్ముడు కానీ, అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారిలో ఉన్నారో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో కౌంటింగ్ సందర్భంగా తలెత్తే అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో పోలీసుల వార్నింగ్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగాన్ని మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రాజు హెచ్చరించారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 1వ తేదీ ఘనంగా జరగనున్న బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం శతాబ్ది వార్షికోత్సవాలు. లాడ్జి ఓనర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. డీఎస్పీ రమేష్ బాబు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.